వీడియో ఎత్తాను హాయ్ ఫ్రెండ్స్, బీరకాయ కర్రీ చేస్తానా. రెండు స్పూన్ల ఆయిల్ వేసిన, కొన్ని ఆవాలు వేసిన, జీలకర్ర, ఉల్లిగడ్డలు. ఒక్క బీరకాయ ఉందని అనుకోకుండా ఊకే పప్పు టమాటా బీరకాయ అట్లా తినబుద్ధి కానప్పుడు ఒకటే బీరకాయకి ఇన్ని ఉల్లిగడ్డలు కోసి. ఇప్పుడు బీరకాయలు రేటు ఉన్నాయి కదా, ఫుల్ రేటు ఉన్నాయి కదా. హాఫ్ కేజీకే 40 ఇస్తారు, 40 రూపీస్కి హాఫ్ కేజీ ఇస్తారు బీరకాయలు. ఏం దూగుతున్నాయి, ఒకటి రెండే దూగుతున్నాయి. ఇట్లా ఉల్లిగడ్డ ఎక్కువ కోసుకొని కూర వండితే బాగుంటుంది. ఉల్లిగడ్డ కొంచెము దగ్గరికి రావాలి. దగ్గరికి వచ్చినాక బీరకాయ ముక్కలు వేయాలి. పసుపు యాడ్ చేసిన, పచ్చిమిర్చి వేస్తలేను. పచ్చిమిర్చి ఊక వాడద్దండి, అందులో అన్ని మందులు వేసేస్తారు. కొంచెం తగ్గింపు వాడుకుంటేనే మంచిది పచ్చిమిర్చి. సాల్ట్ పోపుల్లో వేసుకోవాలి. పోపులు వేసుకుంటే చూడండి ఉల్లిగడ్డ ఎంత దగ్గరకు వచ్చిందో. ఇప్పుడు బీరకాయ ముక్కలు వేసిన, కొత్తిమీర కలిపిన. కొంచెం మగ్గేదాక మూత వేద్దాం. కొంచెం ఉడికినాక కారం వేసుకోవాలి. అప్పటికిప్పటికి ఎంత కర్రీ దగ్గరకు వచ్చేసిందో. ఇప్పుడు కారం వేస్తే అయిపోతుంది ఇక. ఎర్రమిర్చి పౌడరు హాఫ్ స్పూన్ వేసిన,
ఒక్కొక్కసారి ఊకే బీరకాయ పప్పు, బీరకాయ టమాటా అట్లా పుట్టి బీరకాయలు వండుదామంటే ఎక్కువ కావాలి, తినబుద్ధి కాసినప్పుడు అందుకోసమని ఉల్లిగడ్డలు ఎక్కువ తరుక్కొని ఒక బీరకాయ ఉన్నా ఇట్లా అనుకుంటే బాగుంటుంది కర్రీ. అందరికి వస్తుంది, 2-3 ఉన్న వాళ్ళకైనా వస్తుంది. మూతేసేసిన కాసేపు అయినాక ఉమ్మగిలుతుంది, అప్పుడు తీసి బౌల్లో డిష్లో ఊచి పెట్టుకుంటే అయిపోతుంది. చూడండి బీరకాయ కూర ఇలా ఉడికేస్తుంది. కొంచెం టైం తీసుకుంటుంది కానీ బాగుంటుంది కూర. చూడండి బీరకాయ మంచిగా ఉడికేసింది. బౌల్లో ఊడ్చేస్తా, బౌల్లో ఊడ్చిపెట్టినాక మళ్ళీ తీస్తా వీడియో. చూడండి బీరకాయ కూర అయిపోయింది. ఇది భోజనం చేస్తాము. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. ఇన్ని రోజులు పెట్టినవి మా మనవని, వాటికి కూడా లైక్లు కొట్టుండ్రి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్